హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా 60 ఏళ్ళు దాటిన వారికి శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకై తేలిపోదాం ఫ్రెండ్స్. ఇక కనిపెంచిన తల్లిదండ్రులను ఎదిగొచ్చిన కొడుకులు నడు రోడ్డుపైనే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. వారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అందగానే బుక్కెడు పువ్వు కూడా పెట్టకుండా ఉసురుమంటూ ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. దీంతో ఆ పండుటాకులు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్లాడుతూ దుర్భర జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకోని పక్షంలో వారికి రాసి ఇచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక 2007 సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారిగా ఉండే ఆర్డీఓకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తేలితే ఆర్డీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ రాసిచ్చిన ఆస్తుల తాలూకా డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు. దీంతో తిరిగి ఆస్తి మొత్తం కూడా తల్లిదండ్రుల పేరు మీదకి బదిలీ కానుంది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు మరియు తల్లిదండ్రులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.